అందరికీ నమస్తే. రైతు భరోసా రాగపాయే. అరే 3 ఎకరాలకు ఇచ్చేసిన అని ప్రభుత్వం చెప్తుంది. చూస్తేనేమో 3 ఎకరాల లోపల ఉన్న చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదు. 2 ఎకరాలు ఉన్న ఆయనకు ఎకరకి రైతు భరోసా పడ్డది చాలా ఏరియాలలో. ఒక్కొక్క దగ్గర 1 ఎకరా ఉంటే ఆ 1 ఎకరకు అసలు రైతు భరోసానే పడలేదు. కొందరికి పడ్డది, కొందరికి పడలేదు. అసలు ఏం జరుగుతుంది రైతు భరోసాలా? ఇదేమైనా మొదటికే మోసం తెచ్చిందా? అసలు ఏంది గవర్నమెంట్ ఆలోచన ఏంది? నేను కొద్దిమందితో మాట్లాడిన, ఆఫీసర్స్తో, నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడిన, సార్ ఏంది విషయం, ఏంది ఎందుకు ఇట్లా అవుతుంది రైతు భరోసా అనే విషయంలో ఈ కిరికిరంతా ఏందని నేను మీకు ఆ వీడియో చెప్తాను. ఈ వీడియో చెప్పే కన్నా ముందు మీకు లెక్క చెప్తా. ఒక లెక్క ఉంది. ఆ లెక్క చెప్పే కన్నా ముందు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ కిందనే ఉంది, చిన్న కట్కా ఉంది. ఆ కట్కాను వత్తండి. ఆడొక బెల్ వస్తుంది, బెల్ గంట, మన దేవుని గుళ్ళో ఉండే గంట వస్తుంది. ఆ గంటను నొక్కండి. నొక్కితే మీకు సంబంధించిన వీడియోలు మొత్తం ఎప్పుడు పెట్టినా ఆ సమాచారం, ఆ వార్త మీకు వస్తుంది. కాబట్టి మీరు ఆ బటన్ నొక్కండి. ఇంకా మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నా. ఇది రైతులకు సంబంధించిన వార్త పర్టికులర్గా. ఎందుకంటే రైతు భరోసా కోసం రైతులు అందరూ ఇప్పుడు కూలీ డబ్బుల కోసం ఇప్పుడు కూలీ పనులు నడుస్తుంటాయి. ఆ కూలీలకు డబ్బులకు ఆసరా పడుతుంది. ఇప్పుడు యాక్చువల్గా రైతు భరోసా ఎప్పుడో ఇవ్వాలి, బట్ ఒక నెల అయింది పంటలు వేసి అందరూ. కానీ ఇంకా మీనా వేషాలు లెక్క పెడుతున్నారు. ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం, ఇచ్చేసినాం. అయితే ఏంది అసలు లెక్క ఏంటంటే, నేను మొదటికే మోసం అన్న చూడండి. మొదటికే మోసం ఏంది తెలుసా? ఇదే 8500 సర్వే నెంబర్లు గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్లో పెట్టిందట. మీ సర్వే నెంబర్ బ్లాక్ లిస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు. మరి బ్లాక్ లిస్ట్లో కొన్ని ఏరియాల్లో ఒకే సర్వే నెంబర్లో ఉన్న భూములకు కొందరికి వచ్చినాయి, కొందరికి రాలే. ఒకే సర్వే నెంబర్లో ఉన్న ఒక రైతుకు 2 ఎకరాలు ఉంటే 1 ఎకరకు వచ్చింది, 1 ఎకర రాలే. దాని మీద రైతులు కొద్దిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం ఏంటంటే, ఇది చెప్పబెట్టకుండా ఏమన్నా రూల్ అమలు చేస్తున్నారా ఏంది? అంటే పంట వేసిన కాడికే నాకు ఒక ఫోన్ వచ్చింది కలకుర్తి ఏరియా నుంచి. ఆయనకు 2 ఎకరాలు ఉందంట పొలం. ఎకరం బావులో పంట వేసిందంట, 30 ఎకరాల పంట వేయలేదంట. ఎకరం బావుకే వచ్చిందంట రైతు భరోసా. అంటే పంట వేయలేదు కాబట్టి వేయలేదా ఏంది? అంటే ఈ రూల్ బయటికి చెప్తే జనాలు, రైతులు ఊకోరు కదా, అందుకని చెప్పకుండా అమలు చేస్తున్నారా ఏందని అనుమానం వ్యక్తం చేసిన రైతు. ఏమో అన్ని ఏరియాలు అట్లా జరుగుతుందో లేదో మీరే నాకు కామెంట్ రూపంలో కింద ఉంటుంది, కామెంట్ రూపంలో చెప్పండి. అట్లా నిజంగానే అట్లా ఉందా, లేకపోతే అట్లా కొన్ని ఏరియాలు అట్లా జరిగిందా ఏమో తెలియదు. కానీ ఈ లెక్క మాత్రం పర్ఫెక్ట్. 8500 సర్వే నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెట్టిరంట. బ్లాక్ లిస్ట్లో పెట్టిన వాళ్ళకు రైతు భరోసా వస్తలేదు. ఎట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టినరు, ఏ లెక్కన బ్లాక్ లిస్ట్లో పెట్టినరు వీళ్ళు? ఈ మొన్న రైతు భరోసా ఇస్తామన్న కన్నా ముందు మనం చూస్తూనే ఉన్నాం, లాస్ట్ 6 మంత్స్కి వెళ్ళి నడుస్తుంది ఇది. ఏమన్నారు? అగ్రికల్చర్ ఆఫీసర్ తిరుగుతారు, సర్వేలు చేస్తారు, మొత్తం ఊరూరా అసలు ఎంత, ఏ పటేల్కి ఎంత ఉంది, అయితే ఏ రైతుకి ఎంత భూమి ఉంది, అవన్నీ లెక్కలు చేస్తారు, చూస్తారు. అవన్నీ చూసిన తర్వాతనే రైతు భరోసా వేస్తాం. ఇంకా వీళ్ళు చెప్పింది ఏమో వేరు, గుట్టలు, కొండలు, పుట్టలు, రాళ్ళు అన్నారు. అది మొత్తం కలిసి 2.5 లక్షల ఎకరాలు వెళ్ళింది. 1.5 ఎకరాలల్లా 2.5 లక్షలే వెళ్ళిందంట మొత్తం. గట్లాంటివి అంతా కలిసి ఆ పేరు చెప్పి, గుట్టల పేర్లు చెప్పి, పుట్టల పేర్లు చెప్పి రైతుల పొట్ట కొడుతున్నారు. ఇప్పుడు అసలు రైతులకు వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 ఎకరాల రైతుకు ఎకరాకే పడ్డదనుకో, 2 ఎకరాల రైతుకు ఎకరాకే రైతు భరోసా పడ్డదనుకో, మళ్ళీ 1 ఎకరా గుట్టనా, 1 ఎకరా గుట్ట అనుకోవాలనా, 1 ఎకరా పుట్ట అనుకోవాలనా, లేదా 1 ఎకరా వాళ్ళది కాదనుకోవాలనా? మళ్ళీ కాకపోతే ఆయన జాగాలు ఎందుకున్నాడు? ఇప్పుడు ఇదే లెక్క 8500 సర్వే నెంబర్లు అంటే, ఈ సర్వే నెంబర్లు అంట ఏందంట, వీళ్ళు ఏం కనిపెట్టిన సర్వేలు చేసి అంటే, ఒక సర్వే నెంబర్ ఉందనుకో, ఇది 101 అనే ఒక సర్వే నెంబర్ అనుకుందాం. ఈ సర్వే నెంబర్లో ఒక 10 మంది రైతులు ఉండొచ్చు. ఈ రైతుల దగ్గరనంట పాస్బుక్లలో ఒక 110 ఎకరాల భూమి, 110 కాదు, 101 సర్వే నెంబర్ అనుకుందాం. 10 మంది రైతులు ఉన్నారు. వీళ్ళకి అందరు కలిసి పొలం ఎంత ఉంది? ఈ సర్వే నెంబర్లో ఒక 10 ఎకరాలు ఉందనుకుందాం. 10 ఎకరాలే. ఒక ఆయనకు 1/2 ఎకరా ఉండొచ్చు, ఒక ఆయనకు 2 ఎకరాలు ఉండొచ్చు, ఒక ఆయనకు 1.5 ఎకరాలు ఉండొచ్చు, ఎట్లని ఉండని. మొత్తం ఈ సర్వే నెంబర్లో 10 ఎకరాల పొలం ఉంది అని అనుకుందాం. మొత్తం 10 మంది రైతులు ఉన్నారు. అయితే ఈ 10 మంది రైతుల దగ్గర ఉన్న పట్టా పాస్బుక్లు ఉన్నాయి కదా, ఈ పట్టా పాస్బుక్లు మొత్తం కలిస్తే, పట్టా బుక్కులు మొత్తం చూస్తే 12 ఎకరాలు 13 ఎకరాలు వస్తుందంట వాళ్ళకి. 12 ఎకరాలు లేదా 13 ఎకరాలు, కొద్దిగా ఎక్కువ తక్కువ. మన భూమి ఏమో సర్వే నెంబర్లో 10 ఎకరాలే ఉంది. వీళ్ళ దగ్గర ఈ 10 మంది రైతుల దగ్గర ఉన్న భూమి పేపర్ల మీద పట్టా పాస్బుక్లు చూస్తేనేమో 12 ఎకరాలు 13 ఎకరాలు వస్తుంది. ఇవి ఎక్స్ట్రా వచ్చిన 2 ఎకరాలు ఎక్కడివి అని వీళ్ళ అనుమానం అంట.
ఈ అనుమానంతోన ఈ సర్వే నెంబర్ మొత్తం బ్లాక్. చెప్తున్నది ఇది, అసలు విషయం వేరే ఉన్నది కానీ చెప్తా, అసలు విషయం కూడా చెప్తా మీకు. నేను చెప్తున్న కథ ఇది, ఏదో ఒక పిట్ట కథ చెప్పాలి కదా ఎగ్గొట్టాలంటే. అసలుకే మోసం వచ్చిందంటే అందుకే అంటున్నాను. ఇప్పుడు అసలు మోసం ఏంటంటే, సరే ఈ 2 ఎకరాలు ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో ఎవరికి ఎరక, దేవునికి ఎరక. కానీ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఉన్న రైతుల భూమి కాదా, ఈ సర్వే నెంబర్లో ఉన్న 10 మంది రైతులు కాదా, లేకపోతే ఇప్పుడు 12 ఎకరాలు 13 ఎకరాలు అని చెప్పేసి ఏ రైతు దగ్గర భూములు గుంజేసుకుంటారు. నీ దగ్గర పట్టా పాస్బుక్లనేమో ఒక ఎకరా ఉంది, నువ్వేమో 2 ఎకరాలను అని చెప్పేసి ఎకరా గుంజుకుంటారా? ఒకవేళ సర్వే నెంబర్ల ఆయన దగ్గర ఉన్న పట్టా పాస్బుక్ 1 ఎకరా ఉండి ఆయన అరెకరాల జాగా వేస్తే మరి అరెకరా ఇస్తారా? ఏం చేస్తారు మీరు? ఇది సమయం తెలిసాల్సిన లెక్క కాదు కదా. మీరు ఎప్పుడు ఇదంతా ముందు చేసుకోవాలి. మీరు పోయిన సంవత్సరం జూన్ జూలై నుంచి నడిపిస్తున్నారు రైతు భరోసా అని. అప్పటి నుంచి లెక్కలు తెలియలే వీళ్ళకి, ఇప్పటిదాకా కూడా లెక్కలు తెలియలేదు. అంత గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు. ఇచ్చినామంటే ఇచ్చినాం, ఇవ్వలేదంటే ఇవ్వలేదు. ఇప్పుడు 8500 సర్వే నెంబర్లు అంటే దీనిలో చాలామంది రైతులు ఉంటారు. దగ్గర ఈ 8500 సర్వే నెంబర్లు ఇప్పటివరకు 3 ఎకరాల వరకు నేను చెప్పేది లెక్క. ఇంకా 3 ఎకరాల పైన ఉన్న లెక్క తర్వాత మాట్లాడదాం. ఈ 8500 సర్వే నెంబర్లో మొత్తం బ్లాక్ లిస్ట్లో పెట్టింది 3 లక్షల ఎకరాల దాకా ఉంటుందని చెప్తున్నారు. నా లెక్క మాత్రం చాలా ఉంది. ఎందుకంటే రైతు భరోసా అని వీళ్ళు కొత్తగా పేరు మార్చి ఉండొచ్చు కానీ కొత్త స్కీమ్ ఏం కాదు కదా. అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఇచ్చారు కదా. అంతకుముందు 3 ఎకరాల వరకు ఉన్న రైతులు ఎంతమంది, 3 ఎకరాల వరకు ఉన్న ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఆ లెక్కలు ఉన్నాయి కదా. ఆ లెక్కల ప్రకారం చూస్తే దగ్గర 7-8 లక్షల ఎకరాలు బ్లాక్ లిస్ట్లో పెట్టినారు. 7-8 లక్షలకు రైతు భరోసా ఇయ్యలే. 7-8 లక్షలకు ఇప్పుడు వీళ్ళు ఒక లెక్క చెప్తున్నారు. 3 ఎకరాల వరకు ఇంతమంది రైతులకు ఇచ్చినాం, 3 ఎకరాల వరకు ఇన్ని ఎకరాలకు రైతు భరోసా ఇచ్చినామని చెప్తున్నారు. మరి అంతకుముందు 3 ఎకరాలకు కూడా అదే రైతులకు ఇచ్చారు, అదే భూమికి ఇచ్చారు. భూమి ఏం పెరగదు, రైతులు పెరుగుతారేమో కానీ భూమి పెరగదు కదా. భూమి గంతే ఉంటుంది. గదే 3 ఎకరాలు అవసరమైతే 3 రైతులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారేమో, అమ్ముకుంటేనో లేకపోతే ఇండ్లోళ్ళు. కానీ 3 ఎకరాలే ఉంటుంది, అదేం సాగదు భూమి రబ్బర్లాక. కాబట్టి ఇప్పుడు ఈ 8500 సర్వే నెంబర్లో దగ్గర 3 లక్షల ఎకరాల వరకు ఉంటుందని వాళ్ళు ఒక దొంగ తిరుగు లెక్క చెప్తున్నారు. ఇది కరెక్ట్ లెక్కనో కాదో అసలు దేనికి అఫీషియల్ పేపర్ లేదు, పబ్లిక్ డొమైన్లో ఏమీ లేదు. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ఇచ్చినామంటే ఇచ్చినాం, లేకపోతే ఇప్పుడు ఒక మిల్లులో పనిచేస్తాం, ఆయన కూలి పైసలు ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే లేదు. నా పతా నా గర్క ఏముండదు, నా లెక్క ఉండదు, ఓ పేపర్ ఉండదు, పత్రం ఉండదు. ఇది కూడా గట్లే ఉన్నది. ఇంతమంది రైతులకు సంబంధించింది మన దగ్గర ఒక సర్వే కూడా వచ్చింది. ఓ సర్వే కూడా ఇచ్చిర్రు. మన దగ్గర 51% రైతులేనంట. మొత్తం 51% జనం వ్యవసాయం మీద డిపెండ్ అయి ఉన్నారంట. 51% పండిస్తేనే ఈ 100% మంది జనం తినేది. రేవంత్ రెడ్డి పోయి అర్క ఏం కట్టాడు, తుమ్మల నాగేశ్వరరావు అర్క కట్టాడు, ఈ మధ్యలో వచ్చి మాట్లాడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అర్క కట్టాడు. లేకపోతే ఎద్దులను కట్టించి పంపాలి. వీళ్ళకు 2 ఎద్దులను కట్టి అర్క కట్టించి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది రైతుల కష్టమేంది. అది చెయ్యరు. ఈ దొంగ లెక్కలు చెప్పుకుంటూ ఉంటారు. ఈ 8500 సర్వే నెంబర్లు ఎప్పుడు తెలుస్తారు? అసలు ఈ బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెట్టినారు? ఇది ఎంత ద్రోహం. నేనేమనుకుంటున్నా అంటే ఇది మొదటికే మోసం అని ఎందుకంటున్నా అంటే రేపు ఈ 8500 సర్వే నెంబర్లు బ్లాక్ ఉన్నాయి కదా, ఈ సర్వే నెంబర్ల సర్వే చేసి అసలు మీ భూమి మీది కాదు, మీరు ఉన్నది ఇంతే, మీ పాస్బుక్లో ఇంత ఉంది, మీ దొంగ పాస్బుక్లు అంటారేమో, అసలు ఈ పాస్బుక్లు మొత్తం మార్చేసి కొత్త పాస్బుక్లు ఇస్తామంటారేమో. ఏమేం చెప్తారో ఏం లెక్కలో వీళ్ళ వాళ్ళ మైండ్లో దయ్యాలు జోరినాయో ఇంకేం జోరినాయో తెలుస్తలేదు. కానీ రైతులతోనే గేమ్స్ ఆడుతున్నారు, రైతులతోనే. కాబట్టి ఇప్పుడు ఈ సర్వే నెంబర్ల బ్లాక్ అనే ఒక పేరు పెట్టుకొని రైతులకు రైతు భరోసా లెక్క తెలియకుండా చాలామంది చాలా కన్ఫ్యూజ్. అరే వీళ్ళు ఏ లెక్క ప్రకారం ఇస్తున్నారు, ఏ లెక్క ప్రకారం ఆపుతున్నారు రైతు భరోసా రాకుండా? పంట వేయలేదని ఆపుతున్నారా, పంట వేసిన కాడికి ఇస్తున్నారా, లేకపోతే ఇంకేమైనా వేరే లెక్కలు ఉన్నాయా? అసలు సర్వే చేసినోడేవాడు, సర్వే చేస్తే ఇచ్చినోడేవాడు, అందరికి ఇస్తాం, అందరికీ పంట వేసినా వేయకుండా ఇస్తామని చెప్పిండ్రు వీళ్ళు. ఇప్పుడు వీడికి వచ్చినాక ఏమేమి రూల్స్ అమలు చేస్తున్నారో చెప్పకుండా ఏం చేస్తున్నారో, అసలు మన భూమి మనకు ఉంటుందా లేకపోతే మన భూమి మనకు ఉండదా, ఇది కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ లెక్కలని తేలిన తర్వాత మన భూమి మనకు ఉంటుందా లేకపోతే పాస్బుక్లో ఉన్న భూమి జాగాలో లేదని చెప్పేసి ఆ పాస్బుక్లు గుంజుకొని తక్కువ భూమి రికార్డ్ చేసి కొత్త పాస్బుక్లు ఇస్తారా? అసలు ఏం జరుగుతుందో ఏమో. కానీ మొత్తానికి ఈ రైతు భరోసా వెనుక చాలా కథలు నడిపిస్తుంది గవర్నమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.